యావరేజ్గా సంవత్సరానికి 100 నుంచి 120 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందులో హిట్ అయ్యేది మహా అంటే 10 నుంచి 15 సినిమాలు మాత్రమే. మరి మిగతా సినిమాలు ఎందుకు హిట్ కావడం లేదు? జనాలకు నచ్చక లేక ఇంకేదైనా కారణమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తాజా టికెట్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 7 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే ఉంటాయి. కలెక్షన్స్ కూడా దుమ్ము లేపుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు పెడితే పుష్ప 2 వరకు అన్ని 1000 కోట్ల సినిమాలే. ఇది ఇతర భాషల వాళ్ళు మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నది. మరి మన తెలుగు సినిమా సంవత్సరానికి 100 నుంచి 120 సినిమాలు రిలీజ్ అయితే అందులో హిట్ అయ్యేది మహా అంటే 10 నుంచి 15 సినిమాలు. మరి మిగతావి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే స్టోరీ బాగోలేదు అనే రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. నిజానికి ఏ ప్రొడ్యూసర్, ఏ రైటర్, ఏ డైరెక్టర్ కూడా పని కట్టుకునే సినిమా ఫ్లాప్ అవ్వాలని స్టోరీ రాయరు కదా, హిట్ అవ్వాలనే స్టోరీ రాస్తారు. మరి ఇన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే సినిమాలు ఎక్కువ తీయటం వల్ల. అవును, నెలకు యావరేజ్గా 10 సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు చూడడానికి ప్రేక్షకుడు ఏమైనా సెన్సార్ బోర్డు మెంబరా? కాదు కదా. తనకు ఒక లైఫ్ ఉంటుంది. తన పనిలో తాను బిజీ అవుతుంటాడు. ఎప్పుడూ నెలకు ఒకసారి భార్య పిల్లలతో అలా బయటికి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అని అనుకునే వాళ్ళే ఎక్కువ. అది కూడా సినిమా బాగుంది అనే టాక్ ఉంటేనే. మరి మిగతా సినిమాలు బాగోలేవా అంటే అందులో కొన్ని మంచి మూవీస్ ఉన్నా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే జనాలకి టైం లేక మూవీస్ వెళ్ళకపోవడమో లేక కొత్త హీరో సినిమా కదా అని ఇగ్నోర్ చేయడమో జరుగుతున్నాయి. కొన్నిసార్లు అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా స్టోరీ బాగున్నా ఫ్లాప్స్ అవుతుంటాయి. ఉదాహరణకి మహేష్ బాబు అతడు సినిమా. అవును, అతడు సినిమా నాకు చాలా ఇష్టం. నాకే కాదు, చాలామందికి ఇష్టం. ఈ సినిమా చాలా బాగుంటుంది. హిట్ టాక్ కూడా వచ్చింది. కానీ ప్రొడ్యూసర్కి మాత్రం నష్టాలు వచ్చాయట. ఈ విషయం స్వయంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా కూడా కంటెంట్ బాగున్నా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. రీజన్, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసే టైం, ఓపిక ప్రేక్షకుడికి లేకపోవడమే. ఇక సినిమాల్లో కూడా పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడాలు కూడా ఉన్నాయి. ఒక పెద్ద సినిమా వచ్చిందంటే చిన్న సినిమా రిలీజ్కి నోచుకోదు. అలా స్టోరీ బాగున్నా రిలీజ్ కాని సినిమాలు కోకొల్లలు. ఒకవేళ రిలీజ్ అయిన పెద్ద సినిమా ముందు చిన్న సినిమా ఎంత బాగున్నా నిలబడదు. ఎందుకంటే పెద్ద హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే దీనికి కారణం. పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇక వాళ్ళ ఫ్యాన్స్కి పండగే. అంతవరకు సంపాదించిన డబ్బు మొత్తం ఇక వాళ్ళ హీరోస్కి ఖర్చు పెట్టేస్తారు. ఇక చిన్న సినిమాని చూసేదెవరు? దానికి తోడు నెలకు 10 నుంచి 20 సినిమాలు తీసి ప్రేక్షకుడి మీద రుద్దడం ఒక కారణం. మా యూట్యూబర్స్ మంచి కంటెంట్తో రోజుకొక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఫ్రీగా చూపిస్తేనే చూసేవాళ్ళు దిక్కులేరు. ఇక డబ్బు పెట్టి చూడండి అంటే ఇన్ని సినిమాలు ఎలా చూస్తారు? దానికి తోడు నిరుద్యోగం, థియేటర్లు దొరక్కపోవడం, ఇలా ఎన్నో కారణాల వలన మంచి సినిమా హిట్ కాకుండా పోతోంది. ఇది గమనించి సినీ పెద్దలు ప్లాన్డ్గా సినిమాలు తీస్తే అన్ని సినిమాలు హిట్స్ అవుతాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.